యాదగిరిగుట్ట ఫార్మ్ లైన్స్ లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల 6,500 రాబడిని పొందండి. సార్ నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ గారు, 2011లో ఒక ఫినాన్స్ కంపెనీలో ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఇవాల్టి రోజుకి దగ్గర అది ₹1,00,00,000 రిటర్న్స్ ఇచ్చిందంట. నిజమేనా ఇది? అంటే ఇలా కూడా రిటర్న్స్ ఇచ్చే కంపెనీలు ఉంటాయా? ఎందుకు మరి అంతటి స్థాయిలో రిటర్న్స్ ఇచ్చిందంటారు ఒకవేళ నిజమైతే? ఓకే, ఇది ఒక కంపెనీయే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం డిస్కస్ చేస్తూ ఉంటే ఓకే, ఈ బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఉందో, బజాజ్ ఫైనాన్స్ ₹1,00,000 పెట్టుబడి పెట్టినట్టయితే 2011లో, అయితే మొన్నటి వరకు ఇప్పుడు 1 crore కాదు 160 టైమ్స్ అయింది. అంటే 1,60,00,000 అంటే 11 ఏళ్ళకి జనరల్గా 11 సంవత్సరాలు 11 సంవత్సరాలకి జనరల్గా ఏమవుతుంది, బ్యాంకులో వేస్తే నీ లక్ష 7-8 ఇయర్స్కి అంటే 7 డబుల్ అవుతుంది. ఎవరికన్నా ₹2 వడ్డీకో 12%కో 18%కో 24కి ఇచ్చినా 4-5 ఇయర్స్ తక్కువ పడుతుంది. అవును. సొంతంగా బిజినెస్ చేస్తే ఇక వాళ్ళని ఆ బిజినెస్ని బట్టి 1 year 2 yearsలో డబుల్ అవుతుంది. 1 year 2 years 3 years అట్లా డబుల్ అవుతుంది. అంటే ఒక మామూలుగా యావరేజ్ని ఒక 5 ఏళ్ళకి వేసినా ₹1,00,000 2,00,000 5 ఏళ్ళకి, మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళకి 4,00,000, ఇంకొంచెం అటు ఇటు వేసినా 5-6 లక్షలు, లక్ష ఏది 11 years. కానీ మొన్న ఒక టైంలో ఇదే బజాజ్ ఫైనాన్సు 8,077కి పోయింది. అప్పుడు దీనికి 160 రెట్లు వచ్చింది. అంటే 1,00,000 పెడితే 1,60,00,000 వచ్చినాయి. ఇప్పుడు మీరు అన్నట్టు 1,00,000 పెడితే 1,00,000 ఇవాళకి కూడా అంటే 60,582 అట్లుంది ఇప్పుడు ప్రజెంటు. అప్పుడు 8,077కి పోయింది. ఇప్పటికి వేసినా 1 crore పైనే ఉంటుంది. అంటే 2011కి ఎంత ఉంది ఇది? ₹60 అట్లుంది. ₹60 ఉంది. ₹60 అట్లుంది ధర. బిట్వీన్ ఉందా? రైట్. ₹50 ₹60 మధ్యలో ఉన్నటువంటిది 8,077 పోయింది. అంటే ₹50 వేసుకున్నాం అనుకో 160 రెట్లు, ₹60 వేసుకున్నా కానీ 160 టైమ్స్ 150 నుంచి 160 రెట్లు. అంటే 1,00,000కి 160 రెట్లు అంటే 1,60,00,000 160 టైమ్స్. అంటే నాకు ఒక విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పండి. సో అంటే ఎక్కడి నుంచి ఈ బజాజ్ ఫైనాన్స్ అనే కంపెనీ కంప్లీట్ అప్ ట్రెండ్ ఎప్పుడు ఏ టైంలో తీసుకుందంటారు ఈ 11 years? రైట్. ఏం జరిగింది అంటే అసలు ఇది ప్రోడక్ట్ అనేది ఏంటిది అంటే 1987లో స్టార్ట్ అయింది. వీళ్ళు ఫస్ట్ ఆటో ఫైనాన్స్ అంటే 2 wheelersకి వాటికి ఆటో ఫైనాన్స్ చేసేది. ఇక తర్వాత చిన్నగా అన్ని విధాల ఫైనాన్స్ చేయడం మొదలుపెట్టారు. నెక్స్ట్ వీళ్ళు వచ్చి మీరు అన్నట్టు ఎక్కడి వరకు అంటే మూమెంటు 2013 వరకు కూడా ఏం లేదు. 11, 12 అక్కడి నుంచే అనుకోండి ఇక ఏది దాని జర్నీ స్టార్ట్ కావటం. ఎప్పుడైతే వీళ్ళు బ్రాంచీలు పెంచటం అంటే ఎగ్జాంపుల్ క్రిస్మస్, దసరా, సంక్రాంతి, దీపావళి, ఉగాది ఏవైతే పండగలు రాగానే పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఏమని, ₹1 కట్టండి, టీవీ తీసుకోండి, ఫ్రిడ్జ్ తీసుకెళ్ళండి, ఫ్రిడ్జ్ తీసుకుపో, వాషింగ్ మిషన్ తీసుకుపో, గ్రైండర్ గ్రైండర్ ఏదైనా సరే తీసుకో, ₹1 కట్టండి అంటాడు. ₹1కి ఇస్తాడా? ఇయ్యడు. అంటే లోన్ ఇస్తాడు అనమాట. ఈ లోన్ ఇచ్చేటప్పుడు 2 పద్ధతులు. ఒకటేంటిది అంటే ఆ ఎంప్లాయీని బట్టి సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా 2 షూరిటీలు పెట్టుకుంటారు. రెండోది వాళ్ళ పే స్లిప్ని బట్టి వాళ్ళ లిమిట్ని బట్టి మీకు సెల్ ఫోన్ నుంచి కూడా ఇచ్చేస్తారు లోన్లు. అన్ని ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఈఎంఐ వేస్తారు. ఇక ఈ బెనిఫిట్ ఎవరికి? కస్టమర్కి. ఎట్ ఏ టైము ₹1,00,000 కొనాలి అంటే ₹1,00,000 జమ చేయాలి ఫస్ట్. ఆయన ₹1,00,000 జమ చేసేటప్పటికి ఈయన కొనుక్కునే వస్తువు ₹1,00,000కి దొరకదు. ఇప్పుడు 1,00,000 ఉంటుంది, ఈయన 1,00,000 జమ చేసేటప్పటికి అది 1,10,000 1,00,000 అంటే ప్రతిరోజు వస్తువులు పెరిగేదే. అంటే 2 wheeler అనుకోండి, టీవీలు అనుకోండి, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవో అవుట్డేటెడ్ అయిపోతుంటాయి. అంటే ఏంది, లేటెస్ట్ వర్షన్లు వస్తాయి తప్ప మామూలుగా అయితే అన్నీ పెరుగుతూనే ఉంటాయి. అంటే ఏసీలు అనుకోండి, వాషింగ్ మిషన్లు, కొన్ని ఏదో సెల్ ఫోన్లు, టీవీలు లాంటివి కొన్ని లేటెస్ట్గా ఉండి రేట్లు తగ్గుతాయి తప్ప ఎక్కువ శాతం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ పెరిగే అవకాశాలు ఉన్నప్పుడు ఏంది, ఎవరైతే ఎంప్లాయీగా జాయిన్ అయ్యిండో అంటే కొత్తగా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ వెంబడే పే స్లిప్ తీసుకుంటాడు, పోతాడు, పోయి ఇట్లా నేను అనగానే రైట్ అండి మీకు ఇచ్చేస్తామండి అంటాడు.
ఇచ్చేయంగానే వీళ్ళేంది ఇక ఇంట్లో కావాల్సినవి అన్నీ కొనేసుకుంటారు. అక్కడ ఏం జరుగుద్ది, కంపెనీ నుంచి వానికి ఎవరైతే బజాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక టీవీ అనుకోండి, ఫ్రిడ్జ్ అనుకోండి, ఆ కంపెనీ నుంచి కొంత ఇతనికి డిస్కౌంట్ కానీ ప్రైస్లో కానీ వస్తుంది. రెండోది కస్టమర్కి వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ లేదు, నో ఇంట్రెస్ట్ అనో లేకపోతే ఈఎంఐలోనే అడ్జస్ట్మెంట్లు అవి చేస్తారు. అంటే దానివల్ల ఏమవుతుంది, సేల్స్ బాగా పెరుగుతుంది. ఈ సేల్స్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో ఈ ఫైనాన్స్ కంపెనీలకు ఏవైతే ఉందో ఆయనకి ఇండైరెక్ట్గా కంపెనీ నుంచి బెనిఫిట్ వస్తుంది, ఇంట్రెస్ట్ రూపంలో బెనిఫిట్ వస్తుంది. అంటే కంపెనీకి ఎప్పుడైతే సేల్స్ బాగా పెంచిండో కంపెనీ వాడు కొన్ని ఎగ్జిబిషన్స్ అంటే రాయితీలు అనుకోండి, డిస్కౌంట్లు అనుకోండి, టర్న్ ఓవర్ చేస్తే మీకు ఇంత టర్న్ ఓవర్ చేస్తే ఈ ప్రైస్కి ఇస్తా, ఇన్ని సేల్స్ చేస్తే ఇంత మీకు ఇస్తాను అని అంటాడు. అది మెయిన్ వీళ్ళ బిజినెస్ అనమాట. దాంతో ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరగటం అంటే ఏంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా ఎడ్యుకేషన్ అయిపోవటం, క్యాంపస్ సెలక్షన్ కావటం, జాబ్లోకి రావటం, పెద్ద పెద్ద ప్యాకేజీలు. ఇంకొకటి ఈ ఇందులో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అంటాం. అంటే టీవీలు అనుకోండి, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, లేకపోతే డిష్ వాష్లు, ఇవే హోమ్ అప్లయన్సెస్, అన్ని హోమ్ అప్లయన్సెస్. కాబట్టి మిక్సీలు, గ్రైండర్లు అందరికీ అవసరమయ్యాయి. ఇప్పుడు కొత్తగా పెళ్లి కాగానే వేరే ఫ్యామిలీ కొత్త కాపురం పెడతారు, భార్య భర్తలు ఇద్దరు పని చేస్తారు, పని మనిషి దొరకదు, వస్తుంది రాదు, మిక్సీ కావాల్సిందే, టీవీ కావాలి, ఫ్రిడ్జ్ కావాల్సిందే, ఫ్యాన్లు కావాలి, గ్రైండర్లు కావాలి, ఏసీలు కావాలి, అన్నీ హోమ్ అప్లయన్సెస్ కొంటారు. కొనగానే ఏం లేదు, ఇంకా బజాజ్కి పోతారు, పే స్లిప్ ఇస్తారు, ఇక ఇద్దరు చెరో సంతకం పెడతారు, ఇక అన్నీ తెచ్చేసుకుంటారు. అంటే దాంతో ఇక కాకపోతే ఈ ఇయర్లోనే పడింది. మొన్న లాస్ట్ ఇయర్ 2021కి 8,077 హైకి రావడం జరిగింది. 2022లో ఇప్పుడు మాత్రం అంత లేదు, 6,582. 2011-12 వరకు ఒక 60 రైట్, ఆ రేంజ్లో ఉన్న అంటే ఒక 14-15 నుంచి కంప్లీట్ ఒక అప్ ట్రెండ్ తీసుకుంది. 16-17 అప్పటి నుంచి లాస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి 17 నుంచి 16-17 నుంచి పుంజుకొని ఈ 5 ఇయర్స్లోనే మంచి గ్రోత్ రావడం జరిగింది. ఇక మళ్ళీ ఇప్పుడు కొంచెం డౌన్ ఉంది, కానీ ఓవరాల్గా కొంచెం డౌన్ ట్రెండ్ కానీ ఓవరాల్గా బోనస్లు ఇవ్వడం జరిగింది. 2016లో స్ప్లిట్టింగ్ చేయడం జరిగింది. అంటే బోనస్ స్ప్లిట్టింగ్ చేసేటప్పటికి అక్కడ కొంచెం ఉంది, కానీ ఓకే, ఏ విధంగా జరిగినా దాని వాల్యూ క్యాల్కులేట్ చేస్తే మొన్నటి వరకు అయితే 160 టైమ్స్. ఇప్పుడు వేసినా కానీ 100+ ఉంటారు, 1.5 వరకు ఇక అంటే 1 కోటి పైనే ఉంటారు తప్ప ఇక లేదనమాట. అంటే ఏంది, ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్లో ఆ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ తెలిస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి ఎలా పైసలు, లాంగ్ టర్మ్కి ఏ రోజుకి ఆ రోజు, షార్ట్ టర్మ్లో అంటే జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఉదయం కొనుక్కొని సాయంత్రం అమ్మితే ఒకరోజు వస్తాయి, ఒకరోజు పోతాయి, ఒకరోజు రావచ్చు, రాకపోవచ్చు. అదంతా ఇప్పుడు తెలుస్తుంది ఎండ్ ఆఫ్ ద డే 3:30కి తెలుస్తుంది. ఇలా ఉన్నటువంటి కంపెనీలు అంటే గ్రోత్ ఉన్నటువంటివి లాంగ్ టర్మ్లో మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే తలకాయ కింది పెట్టి కాళ్ళు పైకి పెట్టి జపం చేస్తే కూడా ఈ తీరుగా మనం పెంచలేము పైసలు. అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఒక లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలిగితే ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది అక్కడ వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ కాంపౌండింగ్ కంప్లీట్గా వర్కౌట్ కావాలి అంటే లాంగ్ టర్మే 10 years 15 years మనం హోల్డ్ చేసుకోగలిగితే అప్పుడు రిటర్న్స్ బాగుండే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఈ రోజు బెటర్ చేసేసి అంటే జనరల్గా ఏం జరుగుద్ది అంటే, సపోజ్ ఇప్పుడు మీరు అనేది బజాజ్ ఫైనాన్స్ ఉంది. ఈ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ బ్రాంచీలు అనుకో, వాళ్ళ నెట్వర్క్ అనుకో, క్లయింట్ బేస్ అనుకో, అంటే ఏదో ఒక రోజు మార్కెట్ పడంగానే ఆ షేర్లో అంటే ఎంప్లాయీస్ అయిపోయినరా, షాప్స్ మూసేసిర్రా, ఆ లోన్లు క్లోజ్ అయినాయా, కాకపోతే వాళ్ళన్నీ అలానే ఉంటుంది. కాకపోతే మార్కెట్ ఏమవుతుంది, పడగానే అయిపోయినట్టు, పెరగగానే ఇంకా తప్ప ఇంకోటి లేనట్టు అట్లా ఉండకుండా ఎవరైతే లాంగ్ టర్మ్ ఉంటారో ఆ ప్రోడక్ట్ అంటే అదేం చేస్తుంది పని, దానికి రేపు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, మళ్ళీ సేమ్ ఫండమెంటల్స్కి వెళ్ళాల్సిందే. టెక్నికల్ ఫండమెంటల్ 2 మనీ కంట్రోల్, స్క్రీనర్ .in. టెక్నికల్స్ వచ్చేటప్పటికి ఇన్ ట్రేడింగ్ వ్యూ, చార్టింగ్, ఆ 2 టెక్నికల్ గ్రాఫ్లు చెక్ చేస్తూ మళ్ళీ ఎంటర్ ఎగ్జిట్ అయితే బజాజ్ ఫైనాన్స్ తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు, తగ్గినప్పుడు కొనుక్కొని మళ్ళీ. సో మొత్తానికి ఎవరైతే 2011లో కానీ 12లో కానీ బజాజ్ ఫైనాన్స్లో ఒక ₹1,00,000 కానీ ఇన్వెస్ట్ చేసుంటే ఆ స్టాక్లో, సో మొత్తానికి ఇవాళ రోజుకి ఒక 1.5 కోటి వరకు రిటర్న్స్ తీసుకుని ఉంటారు అయితే. అవును, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశం కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే. ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు
మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.